నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక చిన్న జట్కా బండి మీద పెట్టి చిన్న లోట పావు కేజీ అర కేజీ కేజీ చిన్న కొలిసేటువంటి కొలతలతోటి ఇగో ఈ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. పావు కేజీ వచ్చి 100 రూపాయలు, అర కేజీ వచ్చేటప్పటికి 200 ఇలా పెట్టి అమ్ముతున్నారు. ఓరి నాయనో, ఇదేంటి ఇక్కడ కూడా అమ్ముతున్నారా అనిపించింది. వీటిని ఈత కాయలు అని అంటారు. ఈత చెట్టు కాయలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి, ఆయాసానికి చాలా మంచిది, ఫైబర్ ఫ్రూట్. చూడండి ఈత కాయలు, ఈత చెట్టు ఇదే, దీని నుంచే ఈత కాయలు అనేవి వస్తాయి. ఇంకా దగ్గరగా చూపిస్తాను మీకు, ఆగండి. ఇక చూసారా ఈత చెట్టు, ఈత కాయలు. ఇవి చక్కగా ఒక 1 మంత్ అయ్యేటప్పటికి మళ్ళీ చక్కగా నీట్గా ఈ కాయలు అనేవి పక్కనకు వస్తాయి. అప్పుడు కోసి మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మటం మంచిగా ఉంది. ఇక్కడ రైతులు అనేది ఏం పర్టికులర్గా ఏమీ కాదు, జస్ట్ ఏంటంటే ఇక పొలాల గట్ల మీద ఏజెన్సీలో అడవిల్లోనూ ఉండేటువంటి కాయలు అన్నమాట ఇవి. ఏజెన్సీలో దొరికేటువంటి మరొక ఫ్రూట్ మన యొక్క ఈత కాయలు. వీటి యొక్క స్పెషాలిటీ చాలా టాప్గా ఉంటుంది. కాయలే కాకుండా వీటి యొక్క ఈత చెట్టు యొక్క ఉంది కదా రబ్బలు, వీటితోటి చాపలు తయారు చేస్తారు. ఈత చేపలు అంటారు కదా, చక్కగా చల్లగా ఉంటుంది పడుకోవడానికి. నెక్స్ట్ విధంగా దీన్ని అనేక రకాలుగా కూడా ఉపయోగిస్తారు. ఈత చెట్లకు సంబంధించిన వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ దీంతో పాటు అన్ని మతాలలో, అది హిందువే కాదు, నెక్స్ట్ ఇంకా ముస్లిమే కాదు, క్రిస్టియనే కాదు, క్రిస్టియానిటీకి వచ్చేటప్పుడు తెలుసు మట్లాద్వారం అంటారు కదా, దానికి కూడా ఈ యొక్క లీవ్స్కే అన్ని పువ్వులు అన్నీ గుచ్చి యొక్క లీవ్ని చాలా నీట్గా ఆ కాడ మొత్తాన్ని కూడా చాలా నీట్గా తయారు చేసి చర్చెస్లో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అర్థమైంది? ఎప్పుడైనా చూసారు మీరు మట్లాద్వారం రోజు? నెక్స్ట్ ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ విధంగా చావు కాడ నుంచి బ్రతుకు వరకు ప్రతి దాన్ని కూడా ఈ ఈత చెట్టుతో వెళ్ళినటువంటి ఈత రబ్బతో వెళ్ళినటువంటి చేపల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈత చేప ఎక్కడైనా చూసారా మీరు? చూడండి మనకి చుట్టూ ఏరియా ఎలా ఉందో. ఈ ఏరియాలో పోతున్నటువంటి చక్కగా తాడి చెట్లతో పాటు ఈత చెట్లు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నాయి కదా. కాయల్ని చిన్న కాయలు అప్పుడే వస్తున్నాయి, మీకు గుత్తులుగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఈత చెట్టు కాయలు, చూడండి గుత్తులుగా చూపిస్తాను మీకు. వావ్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవిగోండి ఈతకాయలు. ఓకేనా, కనిపిస్తుంది కదా ఈతకాయలు ఇవే. చూడండి ఇవి చక్కగా 1 మంత్ అయ్యేటప్పటికి చక్కగా ఎల్లో కలర్లోకి వస్తాయి. ఎల్లో కలర్ అయిన తర్వాత చక్కగా నీట్గా ఇవి ఎల్లో కలర్ అయిన తర్వాత రెడ్ కలర్లోకి వస్తాయి. అప్పుడు చాలా వెరీ టేస్టీగా ఉంటాయి ఇవన్నీ. చూసారా గుత్తులు ఎలా ఉన్నాయి ఈతకాయలు? ఇవి ఈత చెట్టు మొత్తం కూడా ఇది. చూడండి కాయలు ఎలా కనిపిస్తున్నాయో. ఇగో ఈత చెట్టు, ఇగో కాయలు. ఇంక ఇవే కాదు, ఇంకా లోపలికి ఉన్నాయి, ఇగో లోపల కనిపిస్తున్నాయి ఇంకా మీకు. ఎస్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి మరికొన్ని మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను. తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవడం మంచిది కదా, అందుకే ఇవి కూడా తెలియజేస్తూ ఉంటాను. చూడండి లోపలికి వెళ్ళడానికి, అడవిలోకి వెళ్ళడానికి చిన్ని దారి, ఆ పక్కన చక్కగా ఈత చెట్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. దీని యొక్క మువ్వ అప్పుడే వస్తున్నటువంటి లీఫ్ ఎలాగొందో చూపిస్తాను చూడండి.